అందరికీ జొన్న రొట్టె మటన్ కర్రీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ ప్లీజ్. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మటన్ని మంచిగా కడుక్కోవాలి. కుక్కర్ని చూసి భయపడకండి. దాన్ని తోమి నా చేతులు అరిగిపోయినాయి కానీ అది మాత్రం పోతలేదన్నమాట. టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే పిన్ చేయండి. కంపల్సరీ ట్రై చేసి దాన్ని అయితే పోగొట్టేస్తా. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందేమో కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేయాలి. అది యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయల పేస్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయినాక అయితే మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నె ఎట్లయిందంటే కేక్ చేసేటప్పుడేమో మూత అనేది బోర్లించినమాట. దాని మీద కేక్ బ్యాటర్ అనేది పెట్టిన అయితే అది అట్లయిందనమాట. దాన్ని ఎంత తోమినా పోతలేదు. మీకు ఏమైనా టిప్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ట్రై చేసి దాన్ని అయితే కొత్త దాని లెక్క అయితే ట్రై చేస్తా. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి. సాల్ట్ యాడ్ చేసేసినాక ఏమో మటన్లో నుంచి వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు అయితే టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసినాక మంచిగా మగ్గినాక ఏమో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు చికెను మటను ఫిష్ అవే తీసుకుంటూ తింటున్నారా, ఇంకేం పని పాట లేదా మీకు అని అనుకోవచ్చు. కొంతమంది అనుకుంటారులండి, అందరికీ అంటలేను, కొంతమంది ఉన్నారు అనుకునే వాళ్ళు. ఫుల్ కోల్డ్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, చికెన్ అవి తినొద్దని మటన్ అయితే తెచ్చారనమాట. అందుకోసం అయితే మటన్ అయితే కుక్ చేస్తున్నా. రైస్ని చూసి అర్థం చేసుకోవచ్చు మీరు నాకెంత కోల్డ్ అవుతున్నా. నేను వీడియోస్ ఆపకుండా రెగ్యులర్గా పెడుతూనే ఉన్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఇంకేముంటుంది, ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడుతూ ఉండాలన్నమాట. అదొక డ్యూటీ మాకు. కారం వేసినాక కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ మూత అనేది పెట్టుకోవాలి. తర్వాత ఏమో గరం మసాలా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏమో 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసినాక కుక్కర్ మూత అనేది పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసినాక 5 విజిల్స్ వచ్చినాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయినాక కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో మటన్ కర్రీ. వీడియో నచ్చితే